వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో టాపిక్ వాస్తుశాస్త్రంతో ధన లాభం మరియు ధన నష్టం. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్. వాస్తు వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మనకు లాభం ఏంటి, అలాగే దానిలో ఏదైనా తప్పులు ఉంటే దోషాలు ఉంటే ఎలాంటి నష్టాలు వస్తాయి, మరియు ఒకవేళ దోషాలు ఉంటే వాటి రెమెడీస్ ఎలా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. సో ఈరోజు ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుందాము. అసలు ధనలాభం కానీ ధన నష్టం కానీ ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది అనేది ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో సరిపోకపోతే ఇంకొక వీడియో కూడా చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2, అవసరమైతే పార్ట్ 3, అవసరాన్ని బట్టి మనము డిస్కస్ చేసుకుందాము. దీనికి ప్రామాణికం, ఈ వీడియోకి ప్రామాణికం ఏంటంటే విశ్వకర్మ ప్రకాష్ విశ్వకర్మ ప్రకాష్ గ్రంథంలో 7 మరియు 8 అధ్యాయాల్లో చాప్టర్ 7 and 8లో కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. 7 and 8. అలాగే సమరాంగణ సూత్రధార్, రాజా భోజదేవ 10వ శతాబ్దంలో రాసినటువంటి సమరాంగణ సూత్రధార్. ఈ రెండు చాలా ముఖ్యమైన గ్రంథాలు మనకు వాస్తుశాస్త్రం గురించి. అలాగే ఇంకొక గ్రంథం మనుష్యాలయ చంద్రిక. ఈ సమరాంగణ సూత్రధార్లో చాప్టరు 39 ప్రతి విషయం గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది, వివరించడం జరిగింది. ఒక ధనలాభం ధన నష్టమే కాదు, మిగతా విధాలుగా కూడా హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, తర్వాత లేడీస్ పరంగా కానీ, ఇంటి యజమాని పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఎటువంటి లాభాలు ఎటువంటి నష్టాలు ఉంటాయి అనేది చాలా విపులంగా సమరాంగణ సూత్రధారలో వివరించడం జరిగింది. విశ్వకర్మ ప్రకాష్లో కూడా వివరించడం జరిగింది. అలాగే మనుష్యాలయ చంద్రిక, ఈ గ్రంథం కూడా చాలా ఇంపార్టెంటు. ఈ 3 గ్రంథాలే కాకుండా ఇంకొక గ్రంథం కూడా మాన్సార్. ఈ గ్రంథాల్లో మనకు వాస్తు వల్ల ధనలాభం ఎలా పొందాలి, ఎలాంటి దోషాలుంటే ఎలాంటి నష్టాలు వస్తాయి, ధనం విషయంలోన, కుటుంబం విషయంలోన, ఆరోగ్యం విషయంలోన, ఇటువంటి శత్రువులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ అందరికి సంబంధించినటువంటి విషయాలు చాలా విపులంగా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ ధనలాభం కానీ ధన నష్టానికి కానీ కారణమయ్యేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ డోర్లోనే 50% వాస్తు అనేది లాభమా నష్టమా అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్లో ఏమేమి చూడాలంటే మెయిన్ డోర్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ స్థానంలో వచ్చింది అనేది. అలాగే ఏ మెటీరియల్తో చేస్తున్నాం మనం, కలప, కర్ర ఏది వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కర్ర వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా చాలా విపులంగా వివరించడం జరిగింది. అలాగే సైజు విషయంలో కూడా చాలా వివరంగా ఈ గ్రంథాల్లో వివరించడం జరిగింది. సైజ్ అంటే దానికి కూడా ఆయాది గణితం లెక్క కట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ అబ్స్ట్రక్షన్స్, దారికి లేదా మెయిన్ డోర్కి లేదా మెయిన్ గేట్కి అబ్స్ట్రక్షన్స్ అడ్డంగా ఏమన్నా ఉన్నాయా, అటువంటి వాటి వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ మెయిన్ డోర్కి సంబంధించి ప్లేస్ చూడాలి, మెటీరియల్ చూడాలి, సైజ్ చూడాలి, అబ్స్ట్రక్షన్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంటీరియర్లో మనకి కలర్స్ కానివ్వండి, షెల్ఫ్స్, కబోర్డ్స్, ప్లాట్ఫాము, తర్వాత ఫొటోస్, పిక్చర్స్, బెడ్స్, టేబుల్స్, చైర్స్, వీటన్నిటికీ కూడా మనం ఏ కర్ర వాడుతున్నాం, మెటీరియల్ కానీ, సైజులు కానీ, వాటి యొక్క ఆకారము, వాటి యొక్క రంగు, కలరు, ఇవన్నీ కూడా మనకు లాభ నష్టాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్. ముఖ్యంగా సంపు కట్టుకుంటాము, బోర్వెల్ వేసుకుంటాము. వీటి వల్ల కూడా కొన్నిసార్లు మంచి ఫలితాలు, సరైన దిశలో వస్తే మంచి ఫలితాలు, లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ముహూర్త్.
మనం ఇల్లు నిర్మించేటప్పుడు ముహూర్తం నిర్ణయించుకుంటాం కదా, ఆ ముహూర్త బలానికి సంబంధించి కూడా మనకు లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ఆయాది గణితం అంటే ఆల్రెడీ ఇదివరకు డిస్కస్ చేసుకున్నాము, దాని మీద వీడియోస్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆయం ఏంటి, గజాయమా ఇట్లా ఆయం ఏంటి, ఏజ్, ఆ బిల్డింగ్ యొక్క ఏజ్ ఎంత, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, నక్షత్రం ఏంటి, ఇవి 15 లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలన్నీ కట్టుకోవాలన్నమాట. వీటి మీద కూడా మన లాభ నష్టాలు అనేటివి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క విషయంలో కొంత లాభం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శల్య దోషాలు. మన భూమి లోపల శల్య దోషాలు ఏమైనా ఉంటే, బొగ్గులు కానివ్వండి, పుర్రెలు కానివ్వండి, ఎముకలు కానివ్వండి, వెంట్రుకలు కానివ్వండి, ఇట్లాంటి సున్నం రాళ్ళు కానివ్వండి, ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు మనకు కొంత మేరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శల్య దోషాలు అనేటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ పాయింట్స్ మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దానికి సంబంధించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ విషయాలు మాత్రం వీడియో చేస్తాను. నెక్స్ట్ మర్మస్థానం, బ్రహ్మస్థానం కానీ, నాభిస్థానం కానీ, శిరస్సు స్థానం కానీ, ఇట్లా మనకు మర్మస్థానాలు మహామర్మ, షణ్మర్మ, ఉపమర్మ ఉంటాయి కదా. ఇవన్నీ మర్మస్థానాల మీద పిల్లర్లు వచ్చినాయా, గోడలు వచ్చినాయా, లోడ్ బేరింగ్ వాల్సా, ఫ్రేమ్డ్ స్ట్రక్చరా, దాన్ని బట్టి ఏ స్థానాల్లో ఏమొచ్చినాయి అనేది చాలా జాగ్రత్త పడాలి. లేదంటే బాధలు ఉత్పన్నమవుతాయి, నష్టం జరుగుతుంది. సో ఈ మర్మస్థానాల గురించి కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఎర్త్, భూమి పరీక్ష కూడా. భూమి ఎటువంటి భూమి, నీటి నిల్వ ఉంటుందా, రేడియేషన్ ఎట్లా ఉంది అక్కడ, ఇత్యాది విషయాలు ఇదివరకు కూడా వీడియో చేశాను. దీనికి సంబంధించి కూడా అక్కడి యొక్క భూమి లక్షణాలు అనేటివి కూడా తెలుసుకొని మనం నిర్మించుకోవాలి. వాటి మీద కూడా ధన లాభము, ధన నష్టము అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సంకల్పం. మనం చేసే పనుల్లో సంకల్పము ఏమిటి, దానికి మనం ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నాము, మన మెంటాలిటీ ఏంటిది, దీన్ని బట్టి కూడా మనకు రిజల్ట్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ధ్యానము, యోగా వల్ల కూడా మనకు కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. దానివల్ల కూడా మనకు లాభము, నష్టం వస్తుంది. దీని గురించి ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంస్కృతి ఏంటంటే ఔషధాన్నే ఆహారంగా తీసుకునేటువంటి సంస్కృతి. సో ఇది ఫుడ్. మన ఔషధ మూలికలకు సంబంధించినటువంటి ఫుడ్స్ మనం సేవిస్తూ ఉంటాం. లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ, యాలకులు కానీ. మన ఇంట్లో, మన కిచెన్లో దాదాపు 500 రకాలటువంటి ఔషధాలు ఉంటాయి. అవి మనం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఫుడ్ తర్వాత యోగా. ఈ త్రిభుజంలో ఒకవైపు ఫుడ్ అంటే ఇది ఆయుర్వేదం, ఇది యోగా శాస్త్రం. నెక్స్ట్ ఈ రెండిటికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, బేస్ను కల్పించేదే ఈ వాస్తు శాస్త్రం. వాస్తుపరంగా ఆ ఇల్లు నిర్మాణం సరిగ్గా ఉంటే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము, మానసికంగా, శారీరకంగా. సో ఇది కూడా వాస్తుశాస్త్రంలో ఒక భాగంగా తీసుకొని యోగ విద్యను కూడా మనము మెడిటేషన్ కానీ, యోగా కానీ చేయడం చాలా మంచిది. దానివల్ల లాభాలు కలుగుతాయి. సో అది కూడా ఒక పాయింట్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, స్వీట్ ఎక్కువ తింటున్నామా, పులుపు ఎక్కువ తింటున్నామా, కారం ఎక్కువ తింటున్నామా, వీటిని బట్టి మన శరీరంలో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఫుడ్ను కూడా కొంతవరకు పరిగణలోకి తీసుకోవాలి. అలాగే కర్మ సిద్ధాంతం కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనము ముఖ్యంగా కర్మ గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, దీన్ని కూడా ఒక ట్రయాంగిల్గా తీసుకుందాము. 33% ఏంటి, వాస్తు. ఇంకొక 33%, 33.33 అనుకోండి, ఇది గ్రహస్థితి అంటే జాతకం. నెక్స్ట్ థర్డ్ది, మూడవది కర్మ, 33% కర్మ సిద్ధాంతం.
సో ఇప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్, వాస్తు బాగుందనుకోండి 33% వచ్చేస్తారు, 33.33%. ఓకేనా? నెక్స్ట్ మన గ్రహఫలం, దీన్ని మనం మార్చగలుగుతామా? మార్చలేము. ఓకే, నెక్స్ట్ కర్మ. కర్మ అనేది మన ఆలోచన, మన పని సరిగ్గా ఉంటే మనకి కర్మ వల్ల 33.33. సో ఈ రెండు కూడితే ఎంత వస్తుంది మనకు? 66.66 వస్తుంది. అంటే మనము ఏం గమనించుకోవాలి? మనము మన వాస్తు బాగుండి మన కర్మ బాగుంటే 66% మనము ఉంటాము, ప్లస్లో ఉంటామన్నమాట. అంటే అబోవ్ 50% అంటే లాభంలో ఉన్నట్టు కదా, 50% కంటే కింద ఉంటే నష్టంలో ఉన్నట్టు. సో ఈ రెండు పాటిస్తే చాలు, 66% రిజల్ట్ అనేది వస్తుంది. కర్మ అనేది సరిగ్గా ఉండి వాస్తు అనేది సరిగ్గా ఉందనుకోండి, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా లాభంలో ఉంటారు. కాబట్టి ఈ కర్మ ఫలితం కూడా చాలా ఇంపార్టెంట్. కనుక మనకి వాస్తులో ధనలాభం ధన నష్టం ఎలా వస్తుంది అన్నప్పుడు ఈ ఇత్యాది విషయాలన్నీ కూడా మనం గమనించవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనము డోర్ గురించి విపులంగా, ఇంటీరియర్ గురించి విపులంగా, ఇట్లా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది, ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు 200కు పైగా వీడియోలు చేసి ఉన్నాను, ఇంకా వీడియోస్ మీకోసం తీసుకొని వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.